5 రాష్ట్రాల ఎన్నికలు హిందువుల తిరుగుబాటు ఫలితం. ఖచ్చితంగా అదే ఫలితం అని చెప్పాలి. బెంగాల్లో హిందువులని తృతీయ శ్రేణి పౌరులుగా చూశారు. దారుణంగా అవమానించారు. హిందువుల ప్రాణాలు తీసే, హిందువుల్ని వేధించే, హిందువుల్ని దూషించే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించుకొచ్చింది మమతా బెనర్జీ. స్వయంగా తనే హిందుత్వాన్ని దూషించింది. హిందువుల ఆలయాలను పక్కన పెట్టింది. ముస్లింలని అప్పీజ్ చేయడం కోసం, వాళ్ళని బుజ్జగించడం కోసం హిందువుల మీద అరాచకాలు చేయడాన్ని ప్రోత్సహించింది. ఫలితం హిందువుల తిరుగుబాటు ఎంత ఘాటుగా ఉంటుందో ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో చూపెట్టారు, బీహార్లో చూపెట్టారు, ఇప్పుడు అక్కడ చూపించారు. నెంబర్ 2 అస్సాం. హిందువులని అణచివేసేటటువంటి కుట్రలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే క్రైస్తవ ముస్లిం పోలరైజేషన్ చేసి హిందువుల్ని తొక్కడానికి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. పాకిస్తాన్లో పనిచేసినటువంటి గొగోయ్ భార్య